దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రసంగి గ్రంథం నుంచి 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే దైవ దృష్టికి మంచివాడిగా, మంచి దానిగాను ఉండాలి. నేను ఉండాలి అంటే దైవ దృష్టికి మనం మంచివారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అలా మంచివారిగా ఉండేవారికి జ్ఞానం ఇస్తాడంట, తెలివిని ఇస్తాడంట, ఆనందాన్ని ఇస్తాడంట. ఎందుకంటే మనిషికి 3 చాలా అవసరం. ఈరోజు మనకి జ్ఞానము కావాలంటే, తెలివి కావాలంటే, ఆనందము అనగా సంతోషం, జాయ్ అనేది మన జీవితంలో చూడాలనుకుంటే, ఎందుకంటే మనుషులకి రోజు కొంతమంది జ్ఞానం ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది మంచి తెలివి కలిగి ఉంటారు, కొంతమంది తెలివి ఉండదు. ఈ 2 ఉన్నా వారి జీవితంలో సంతోషం ఉండదు. కానీ దేవుడు ఈ 3టిని కూడా ఎవరికి ఇస్తున్నాడంటే దైవ దృష్టికి మంచివారుగా ఉండువారికి. అంటే మనుషులకు మంచివారుగా ఉండడం కాదండి, మనం దేవుని దృష్టికి, దేవుడి దృష్టిలో, దైవ దృష్టిలో మనం మంచివారుగా ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల దృష్టికి మంచివారుగా అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అలాంటప్పుడు కొంతమందికి మంచివారం అవుతాం, కొంతమందికి చెడ్డవారం అవుతాం. కానీ మనం ఆలోచించవలసింది, ప్రయాసపడాల్సింది దానికోసం కాదు. దైవ దృష్టికి మంచివారుగా మనం ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. ఎందుకంటే మనుషులు ఈరోజు వారికి నచ్చితే మంచిగా ఉంటారు, మనలో ఏదైనా నచ్చకపోతే వారు మనకి శత్రువులుగా మారిపోతారు. కనుక మనం ఉండవలసింది మనుషుల దృష్టికి కాదు. మనుషులు మనల్ని ఏ రీతిగా ఎన్ని విధాలుగా అనుకున్నాం అది వేరు, కానీ దేవుడి దృష్టి మనం చెడ్డవారం కాకూడదు. దేవుని దృష్టికి మనం చెడు క్రియలు చేయకూడదు. మంచివారిగా ఉండడం అంటే దైవ దృష్టికి మంచి పనులు చేయడం, మంచిగా మాట్లాడడం, మంచిగా ప్రవర్తన కలిగి ఉండడం, మంచిగా ఆలోచన కలిగి ఉండడం, మంచి క్రియలు కలిగి ఉండడం, మంచి స్వభావం కలిగి ఉండడం, మంచి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండడం, అది దైవ దృష్టికి మంచివారుగా ఉండడం అంటే. అనగా మనలో దేవుని దృష్టికి చెడు అనేది మనలో కనపడకూడదు. దేవుడికి చెడు, పాపం అనేది దేవుడికి కనపడకూడదు. అదే మంచివారుగా దేవుని దృష్టిలో ఉండడం. దైవ దృష్టికి ఈరోజు ఈ దినాల్లో ఎవరైతే దేవుని దృష్టికి మంచివారు ఉంటారో అలా ఉండే ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏంటో తెలుసు, ఆయన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు, ఆయన తెలివిని నీకు ఇస్తాడు, ఆయన ఆనందాన్ని నీకు ఇస్తాడు. ఈ 3 నువ్వు అనుభవించాలి అనే ఆశ కనుక నీకుంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం పొందుకుంటావు. ఈ వాగ్దానం పొందుకుని నీ జీవితాన్ని అనుభవించాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దృష్టికి మంచివాడిగా, మంచిదానిగా ఉండగలిగితే చాలు. ఆటోమేటిక్గా దేవుడు ఈ 3 వాగ్దానాలు కూడా నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరుస్తాడు, జరిగించగలుగుతాడు. కనుక నీకు ఆశ ఉంది. ఈరోజు ఎవరైతే అనుకుంటున్నారో ప్రభువా నీ జ్ఞానం కావాలి, నీ తెలివి కావాలి, నీ సంతోషం నాకు కావాలి, ఎందుకంటే నా జీవితంలో సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి అని నువ్వు అనుకుంటే కనుక ఆ సంతోషం కూడా దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. నీలో ఉన్న చెడు తొలగించుకుని మంచిని నువ్వు పోషించగలగాలి. అట్టి ఆలోచనలన్నీ దేవుడు మనకిచ్చి ఆ మంచి తనమును, ఆ మంచి ఆలోచన, ఎందుకంటే మన దేవుడు మంచివాడు అని ఆయనకి పేరుంది. మనము కూడా మంచి తనము కలిగిన బిడ్డలుగా ఎదుగుదుముగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీలో ఉన్న మంచితనము మాలో కూడా అనుగ్రహించి సహాయం చేసి నడిపించండి. మాలో ఉన్న చెడును తొలగించండి, లోకమును తీసివేయండి. మాలో అన్నీ కూడా సమస్తం మంచివిగా మార్చి సహాయం చేయమని. ఎందుకంటే నువ్వు సమస్తం భూమిని కలుగ చేసినప్పుడు, ప్రతి దినమును నువ్వు కలుగ చేసినప్పుడు ఇది మంచిది అని చెప్పిన దేవుడు, మేము కూడా మంచి వారిగా నీలో బ్రతికే యోగ్యత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.